వచ్చానా మేడం గారు? నాకండి. నాకన్నండి ఏంట్రా? నాకండి అయితే వెళ్ళాలకైతే మేడం గారు నాకు ఏంట్రా అన్ని వచ్చి చెప్పబోతున్నా మధ్యలో ఆపేస్తారా? పాఠాలు కథలు అన్ని చెప్పడం నాకని దగ్గర చిన్న చిన్న కథలు వచ్చా చెప్పరా. అనగనగా ఒక ఊర్లో ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. 7 కలిసి వేటకి వెళ్ళారు. 7 చేపలు తెచ్చారు. ఆ చేపలన్నీ ఎండేస్తారు. అందులో ఒక చేప ఎండలేదు. అవునయ్యా, చిన్నప్పుడు నుంచి ఎంతాను ఈ 6 చేపలు ఎండిపోయింది. ఆ వాడటే మిగిలి. మేడం గారు మీ కథలో చేపలు మరేముంటాయి? నా కథలో చేపలు అని ఆ చిన్న మెసేజ్. అన్ని బొర కథలాగా ఉండవు, అన్ని కథలకులాగా ఉండవు, అంతే కదా. అనగనగా ఒక ఊర్లోకి రాజు కొత్త పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత ఆ రాజుల ఆవిడికి 7 కొడుకులు పుట్టారు. రాజుల ఆవిడకంటే రాజు పుట్టారని చెప్పొచ్చు. రాజుగారు పుట్టారు, ఆవిడ పుడితే రాజు పుట్టారని చెప్పారు. ఆవిడ పుట్టారు. సరేలేరా. నీకు కమిటీ వాళ్ళు ఏమని బుక్ చేశారు తెలుసా? వాసమేశ్వర అబ్బాయి వేణుపాటి అని బుక్ చేశారా? అంతే. మనం శాంతమ్మ పుట్టావు కదరా, అలాగెందుకు పిలుస్తున్నారు? మా నాన్నగా పేరు ఉంది కాబట్టి వాళ్ళు పిలుస్తారు. అప్పుడు రాజులకు కూడా పేరుండేది. అందుకని రాజుకి 7 కొడుకులు పెరిగి పెద్దవారే ఒక రోజు పలసర బైక్ మీద వేటకి. పలసర బైకులు ఏంట్రా? గుర్రాలు కదా. గుర్రాలు ఎక్కడ రాజమొగులు ఓడుకుంటే పలసర బైక్ మీద వేటకి 7 పందులు తెచ్చారు. చీప్ గా పందులు ఏంట్రా వేణు? ఏమీ నువ్వు చేపలు అండి, ఇప్పుడు చేపలు అన్నాను. ఆ కథలు ఉంటాయి, ఈ కథలు ఉంటాయి. 7 పందులు తెచ్చారు. అందులో ఒక పంది సూలుతో సూలుతుందా? అమ్మాయికి రాజు కొడుకు ఏడు తెలియదు. ఆ పంది దగ్గరికి వెళ్ళి పంది నువ్వేమే సూలుతో ఉన్నావు, ఈ ఆడు పంది ఊరుకోవచ్చు కదా. అలాంటి మగ పందులతో తిరిగితే సూడు రాదు. ఏంటో స్టోరీలు ఏం బాలే, అస్సలు నచ్చలేదు నాకు. కథలు పాటలు అన్ని రావాలంటే ముందుగా రావాలి. వచ్చు చెప్పు చెప్పు. వెరీ గుడ్. ఒరే ఏంట్రా మళ్ళీ చెప్పు. నిలుపు కాదు అని తెలియదు. ఏమో అని 2 ఒకలాగొంత. మొదట ఎలాగొంటది, రెండోది ఎలాగొంటది. 2 ఒకలాగా పలికితే దానికి అర్థం ఉందా? మంచిది. నువ్వేటి అడిగాను అవే వచ్చు. మరి తర్వాత రావా? మేడం గారు ఆ ముందు 2 వచ్చు, ఈ కింద 3 వచ్చు. అలా అక్ష బండిరా ఈ 5 అక్షరాలు ముఖ్యంగా పెళ్లి కాని కుర్రవాళ్ళకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. అని ఆస్తులతో సంబంధం లేదు, అంతస్తులతో సంబంధం లేదు. మరి ఏ విధంగా ఉపయోగపడతాయో నేను చెప్తాను, నచ్చితే క్లాప్స్ కట్టండి. ఓకేనా? రెడీనా? ఓకే అని దాచి పెట్టరా, నేను చెప్తాను, అర్థం చేసుకొని క్లాప్స్ కట్టండి. మగవాడికి పెళ్లి వస్తుంది, పెళ్లి చూపులకి వెళ్తారు. పెళ్లి కూతురు చూస్తారు, అమ్మాయి నచ్చిందా లేదని అడుగుతారు. అప్పుడు మోటాక్షరం ఏంటి? అమ్మాయి నచ్చింది కాబట్టి అంటారు. మరి అమ్మాయి నచ్చింది కదా, ఇల్లు వాకలు పెద్దవాళ్ళందరూ నచ్చలేదని అడుగుతారు. అప్పుడు 2 అక్షరం ఏంటో? అందరూ నచ్చారు. అమ్మాయి నచ్చింది, అందరూ నచ్చారు కదా, మరి కట్టిన వాళ్ళకి ఏదైనా కావాలని అడుగుతారు. అప్పుడు లాస్ట్ 3 అక్షరాలు ఏంటో? లక్ష బండి రా, ₹1,00,000 కట్నం, హీరో హోండా బండి మీ పిల్లలకి తీసుకోండి రా. సూపర్ అబ్బాయి, ₹1,00,000 కట్నం తీసుకుంటావు, అవి ఏం చేస్తావు? కూర్చొని అయిపోతే అడుక్కు సిగ్గులేదురా? వాస్ మేస్ట్ కొడుకు అడుక్కొని తింటాడు అంటండి. వాస్ మేస్ట్ కొడుకు కాదు కానీ మోడీ కొడుకు అయినా దొంగతన చేతి తప్పుగానే అడుగు తింటుంటాడు. అదే ఒక ఉత్తే కదండి. బాగున్నాయి కానీ నేను బాగా లాజిక్ మాట్లాడుతున్నావు కానీ నీకు ఎక్కలు తీసివేతలు గుణింతలు వచ్చా? ఎక్కలు తీసివేతలు అంతా నాకు ఇన్ని అడుగుతాను కదా. నీ మేడం కదా, నీ దగ్గర జడవలసిన పని ఎందుకు జడం? మేడం నేను జడదానా? మా ఊరికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, ఆయనకే నీకు జడలేదు, మేడం జడిచిపోతున్నాడు. అరే పోన్లేరా, మేడం అంటే ఫ్రెండ్లీగా ఉంటుంది, జడ అవసరం లేదు. ఇన్స్పెక్టర్ జడలు కదరా. మా స్కూల్ కి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, ఎంత లేచి వెళ్ళిపోతాను. అరే ఎందుకు వెళ్ళిపోతున్నా? బుర్రక టైం అయిపోతుంది టైంలో. మంచిది, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు కదా. అవునులే, లేచిపోయి వెళ్ళిపోతాను. ఇన్స్పెక్టర్ గారు అవునరా వేణి ఎక్కడికి రా అన్నాడు. నీకెందుకు బే అన్నాడు. అరే ఇన్స్పెక్టర్ ఎందుకు బే అన్నావు? అవునంటే మేసారు సంవత్సరాలు ఉంటారు, అతని మాట ఎన్నప్పుడు 6 మాసాలు వచ్చిన ఇన్స్పెక్టర్ మాట ఎంత మీరు. సరే గాని ఇన్స్పెక్టర్ ఎందుకో బే మాట ఎన్నో నేను ఎందుకనో నాకు చెవుడు ఊరి చెవిటి నా కొడుక. ఈ మధ్య చెవిటి కాడండి, గుడ్డు కూడా వచ్చేసిందండి. అదే కరెక్ట్, గుడ్డు వచ్చింది అని. మొన్న వీళ్ళ ఇంటికి వెళ్ళాను బొరకాసే పిల్లడానికి. కరెంటు పోల్ పక్కన ఇలా అమ్మ నిలబడిపోయి కరెంటు పోలు అనుకుని వీళ్ళ అమ్మకి దేవేశారు. 2 లైట్లు దొరికి అందులో ఫిల్మెంట్ రాలిపోయి ఆ ఫిల్మెంట్ ఎలా మడతెట్టి బ్యాగ్ పెట్టాను. ఇవన్నీ వద్దు కానీ
ఇన్స్పెక్టర్ గారు పిలుస్తుంటే నువ్వెందుకు బయటికి వెళ్ళావు చెప్పు. మా మేసారు ఒక వస్తువు తెమ్మని. ఏంట వస్తువా? ఆ వస్తువు నీలాగా అడిగారు. ఏట్రా ఇంపార్టెంట్ వస్తువు అని. చెప్పు. ఆ ఇన్స్పెక్టర్ గా అన్నాను. ఏంటి? కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఏంటి? దానికి సమాధానం చెప్తే ఆ వస్తువు అయితే తెలిసిపోద్దా? నీలాగే సమాధానం చెప్పాడు. చెప్పు. నువ్వు 5 నిమిషాలు ఇన్స్పెక్టర్ అను. ఇన్స్పెక్టర్ ఓకేనా? ఓకే. నేను ప్రశ్నలు అడుగుతాను. అలాగే సమాధానం. శ్రీరాముడు తండ్రి ఎవరు? దశరథ మహారాజు. దశరథ మహారాజు వియాంకుడు. జనక చక్రవర్తి. జనక చక్రవర్తి కుమార్తె సీత. సీతను చెరగొన్నవాడు రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ ఎవరు భక్తుడు? శివుడు భక్తుడు. శివుని కుమారుడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుని వాహనం వెలుక. ఎలుకకు వైరం. పిల్లి. పిల్లికి వైరం. కుక్క. కుక్కకు వైరం. కర్ర. ఆ వస్తువు తేడానికి వెళ్తాను నాన్న. ఏం బాయ్ సౌండ్ కాదు? అవునరా. దెబ్బకి ఇన్స్పెక్టర్ గా తొడయించి పడిపోయాడు. నేనే తొడయించిపోయాను ఇక్కడ. ఇన్స్పెక్టర్ గా తొడయించిపోయాడు. గురువు గారి దగ్గర ఇన్ని నీరు తెచ్చాడు. నీరు. నీరు. ఇవన్నీ వద్దు కానీ నీకు ఎక్కలొచ్చివేను. 2 ఎక్క చెప్పవా? తీసివదలు వచ్చా మేడం రా. నేను 10లో ఒకటి ఇస్తే అంత. 10లో ఒకటి తీసి ఎంత ఉంటది? 9 ఉంటది. మ్యాజిక్ వేసుకుని ఇంటికి వెళ్ళిపో. మరి ఎంత ఉంటది? 10లో ఒకటి 9 ఆట. 9 ఉంటది. మరి ఎంత ఉంటదిరా? 0 ఎలా ఉంటది? 10 అలాగే రాస్తా. 1 0 ఒకటి సరిపోతే 10లో 6 తీస్తే అంత 4 ఉంటది అబ్బాయి. 5 ఉంటది. 5 ఎలా ఉంటది? 4 అలాగా చెప్పనా? ఇవన్నీళ్ళు 10. 1 2 3 4 5 6 4 ఉంది. 5 ఉంటుంది. ఇది 10,000ఏనా? కరెక్ట్ చూడు. 10 9 8 7 6 తీస్తే 5 సరిపోలేదు. ఎలాగ నేను అలాగా వస్తే అవునరా. 10 నుంచి లెక్కేస్తారు ఎవడైనా. వరా నేను 9లో 6 తీసి తల్లదురా. 10లో 6 తీస్తే అంత అడిగాను. ఇవన్నీ వద్దుగాని నేను చిన్న లాజిక్. నీకు 2 ఎక్కమొచ్చా? 2 ఎక్కమొచ్చు. 3 ఎక్కమొచ్చా? మేడం గారు నాకు ఎక్కాలి ఎన్ని వచ్చి తెలుసా? లారీ లోడు చెప్తాను చెప్పు. 10 ఎక్కమొచ్చు. 20 వచ్చు. 30 కాదురా 30 నెక్స్ట్ 70 80 90 ఇది 100. బొంద కాదు 100 అన్ని వచ్చు. ఓకే. ఇవన్నీ వద్దు కానీ నాకు 1 ఎక్కని చెప్పరా? 1 ఎక్కం చెప్తాను చూడు. 1 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 6 1 7 7 1 8 8 1 9 9 1 10 10. అమ్మ పోతుందో చిరు మెల్లేసేనమ్మా. వద్దండి మేడం గారు చేతికి ఇచ్చి సెలవుకోయిటది. మేడం గారు 1 ఎక్కం అందరికీ వచ్చు అనియా. 1 పెద్దవాళ్ళు ఉన్నారు. నీకు తెలియని ఎక్కాలంటూ మాకు తెలియదు. తమ్ముడు చదువుకుని కుర్రవలసిన మెసేజ్. 1 ఎక్కమని సీపుగా అనుకోకండి. 1 ఎక్క వివరించి చెప్పాలి కానీ మహనీయులకు ఒక అర్థం చెప్పారు. మరి ఏ విధంగా చెప్తాను నచ్చితే పెద్దవాళ్ళందరూ క్లాస్ కొట్టండి. ఓకేనా? నేను కూతురు పక్కన ఈ మూకులాగా అయిపోద్ది. ఓకే రెడీ కదా? 1 1 1 అంటే ప్రపంచమంతా 1 1 1 2 2 మనిషికి నేత్రాలు 2 1 3 3 కాలములు 3 భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు 1 4 4 చతుర్వేదాలు 4 1 5 5 పంచభూతాలు 5 1 6 6 చక్రవర్తులు 6 1 7 7 సప్త ఋషులు 7 1 8 8 దిక్కులు మూల కలిపి 8 9 9 నవగ్రహాలు 9 1 10 10 శ్రీమన్నారాయణ ఎత్తే దశావతారాలు 10 1 నీ పాదాలు అక్కడ చూపెడతావా? పాదాలు ముందు ఉంటాయి. దెయ్యం కాబట్టి మేడం గారు చిన్న ప్రశ్న చెప్పండి. ఈ ఆడవాళ్ళకి దేవుడి మీద నాకు చాలా భద్రాచల పుణ్యక్షేత్రంలో ఏ దేవుడు ఉన్నాడు? శ్రీరామచంద్రుడు. సీతాదేవుడు. సీత సముద్రంలో ఉన్నారా? మరి కలకత్తాల కాళీమాత, రాయిగాళ్ళ, మజ్జిగౌరమ్మ, పూరీల జగన్నాథ స్వామి, బంగాళదుంప కూర. బంగాళదుంప కూరంట. నువ్వు శాస్త్రం అడిగావు కదా. పూరి పుణ్యక్షేత్రంలో ఏముందని అడిగావు. నేను అడగాలి. మరేమన్నావు? పూరిలో ఏటు ఉందని అడిగినా, పూరి పుణ్యక్షేత్రంలో ఏటు ఉందని అడిగినా. మరి శబరిమల ఎవరన్నారు? అయ్యప్ప. సిరిడిలా సాయిబాబా. మరి తిరుపతిలా జడదని 7 కొండలు కదా 14 14 మొన్న మేము వెళ్ళాం రా. ఎన్ని కొండలు? 7 కొండలు ఎక్కాం. ఎన్ని కొండలు దిగా? 7 కొండలు దిగా. 14 కావాలి అంటే ఎక్కిన దిగిన లెక్క పెట్టాలా? లేదండి వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఎక్కిపోయి అక్కడ ఉండిపోతుంది. మా దగ్గర నాకు తెలియదా? నువ్వు తినేదా? నాకు 7 కొండల వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఎక్కిపోయి సెలవు ఉండిపోయాడు కాబట్టి 7 కొండల వెంకటేశ్వర స్వామి. మళ్ళా తోడు 14 కొండలు. నీతో సార్లకు గుర్తు ఆయన ప్రపంచం మీద ఒక్కడే అంటాను 14 కొండలని. ఎవరు అనలేదు నీకు ఒక దండము. బస్సు ఎందుకు చెప్తామండి? వినట్లేదు అసలు. బస్సు ఎన్ని కొండలు ఎక్కుతుంది? 7 కొండలు. ఎన్ని కొండలు దిగుతుంది? 7 కొండలు దిగుతుంది. 14 కావలేదు. ఇవన్నీ వద్దు కానీ చిన్న లాజిక్ ప్రశ్న. ఇంకా నూతులో రాయి వేస్తే అవుద్ది. అది మునిగిపోతుంది నాయన. తడిసిపోతుందమ్మా. తడిసిపోయిన తర్వాత మునిగిపోద్ది. ఎందువల్ల మునిగిపోద్ది? అదే బరువు
ఏటే బరువు కదా, దానికి ఈత రాదు కదా. ప్రాణంతో ఉందా గీత రాదని ముందే అన్న లాజిక్ ప్రశ్న. అంత పొదుగుమాల మాట చెప్తావు. చిన్న ప్రశ్న. అడ్డ నోట్లు ఇచ్చి గడ్డం గీయించుకున్నాను, ఏకన్నరకి ఎంత పడ్డదిరా? ఆలకించారా ఈ అప్పలసాం మాటలు? పేరు అప్పల స్వామి, నువ్వు అయ్యే పప్పగలరు. లేని పని మాట్లాడకురా. అడ్డి నోకలకి ఇప్పుడు ఎవడు గడ్డం చేస్తాడు? ఇప్పుడు అప్పుడు లెక్క చెప్పరా ముందు. అడ్డి నోకలు ఇచ్చి గడ్డం గీయించుకున్నావు. ఏకి ఎంత పడ్డదంటే ఏనా కొడుకని చెప్తాడు. ఏకన్నర అంటే నువ్వు ఏకనే నొకలా వంటాయా? వాడి పొడవ వంతది వాడు పొట్టు వండదురా. ఏకన్నరకి ఎంత పడ్డ? ఎలాగైందో చెప్పు నాయన. ఏకన్నరకి ఎంత పడ్డది? ఎంత అయింది? ఏకన్నరకి నోకన్నర. ఎలాగైంది? ఎలాగనుకోను, ఇది గీసిన గడ్డం ఏకలోకి పోగు, ఆడికి ఇచ్చి నూకలో, అది మేక వరుస్తుంది, ఆడికి ఇచ్చి నూకలోకి పోగు. అక్కడ కూకొని ఏక నోక ఏక నోక ఏకన్నరకి నోకన్నర. నరలైంది నోకలు పొట్టిపోడు వండవరా. ఓహో, నీకు ఒక దాండము. ఏక పెద్దదైతే పెద్ద గింజ, చిన్నదైతే చిన్న గింజ. చిన్న గింజ. నువ్వు ప్రశ్న. సరే, కాళ్ళు చేతులు ఉన్నవాడికి ఇక మీ అన్నీ నా ప్రశ్న. చెప్పరా. కాళ్ళు చేతులు ఉన్నవాడికి కాళ్ళు చేతులు లేని వాడు పట్టుకున్నాడు. బుర్రలేని వెదవి నవ్వేడు. చెప్పు నువ్వే. నాకు బుర్ర లేదేంటి? బుర్ర లేకపోవడమే. నాకు బుర్ర లేకపోతే టోపీ కొందరా. టోపీ అందులో గుజురు అంటారు. కాళ్ళు చేతులు ఉన్నవాడికి కాళ్ళు చేతులు లేనివాడు పట్టుకున్నాడు. అదే కరెక్ట్. బుర్రలేని వెదవ నవ్వాడు. నువ్వేంట్రా? బుర్రలేని వెదవ నీకంటే నమ్ముతారు కానీ నాకంటే నమ్ముతారా? నీకు అప్పుడు నమ్మేస్తారా? అవునరా, నువ్వు తెలివితో ఒక ప్రశ్న కాకపోతే కాలు చేతులు నాకు ఉన్నాయిరా, నీ కాలు చేతులు లేవురా, నువ్వు నాకు పట్టేతావురా? బుర్రలేని యాదవంతో అవుడా నువ్వే కదరా? నేను కాదురా. ఓ అప్పలస్వామి, లేనిపోయిన మాట్లాడకు. మరి ఎలా ఈ విధానం లైన్ లోకి రా. నువ్వు చెప్పురా. కాళ్ళు చేతులు ఉన్న కప్పకి మరి మీ అప్ప కాలు చేతులు బౌండరీ కప్పలు ఉంటాయి, ఆ చిన్న కప్పలు ఉంటాయి, వాటి కాళ్ళు ఉంటాయి కదా. వాటికి కాళ్ళు ఉంటాయి కదా కప్పకి. మీ అప్ప లేదా? కాళ్ళు చేతులు లేని పాము పట్టుకుంది. పాము కాలు చేతులు ఉండవు. కానీ అక్కడికి వచ్చావా? బుర్రలేని వేదబాబుడు చెప్పు. నువ్వే. అది ఏదో మేతకెళ్ళింది, అది చెందుతుంది. అప్పుడు నీకు అవును వాడు కొండ కోరడా. నేను చెప్పింది వినరు. బుర్రలేని వేద ఎవడు 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 ఎండ్రికి అంటే ఎందుకంటే వీళ్ళు గొట్ల మీద తిరిగితే దాని పీతలకి బుర్ర ఉండదు. బుర్ర ఉండదు. కరెక్ట్. అవి అక్కడ ఎలాగ నుంచి చూస్తాను ఇలాగా నీలాగ మిడత కాళ్ళు పెట్టుకొని. కరెక్ట్. మరి బుర్రలేని వేద నవ్వాడంటే ఏంటనుకున్నావు? అంటే ఆ లైన్ లోకి రా. అంటే ఈ లైన్ లోకి నువ్వు రారా? ఏటో ఫస్ట్ లో గట్టుకుంటది. ఫస్ట్ లో గట్టుకుంటది. అబ్బా, ఓడోకి వెళ్తే మెత్తగా అయిపోద్ది. అదేటో ఉండు, మా అమ్మాయికి అడుగుతాను. వాడు కొలిది మెత్తగా అయిపోద్ది. నీతోటి సావాసం చేసిన ఆవిడే. చెప్పురా. నేను చెప్పలేను. నీకు అర్థం చెప్పిందే ఆవిడే. నువ్వేస్తా కదా ప్రశ్న, దానికి నేను ప్రశ్న వేస్తాను, నువ్వు చెప్పాలి. ఎప్పుడు నీకు నేనయ్యాను. కళ్ళు రాలపతి యాదవ చెప్పింది విను. నువ్వు ప్రశ్న వేస్తావు, దానికి బదులు నేను ప్రశ్న వేస్తాను. నా ప్రశ్న నువ్వు సమాధానం చెప్తే నీ ప్రశ్న నేను సమాధానం చెప్తాను. ఏదైనా ఒప్పందం గురువు గారు. ఓకేనా? ఒప్పందం ఒకటే. 100 రూపాయలు అక్కడ ఒప్పందం చెప్తాను విను. నీకు 100 రూపాయలు ఏట అవుద్ది, 200 ఉండాలి. ఆగరా, ఏంట మాటలు? 200 తప్పురా. అది కాదు, ఆ జోబీలు ఉండాలి నీకు. ఒరే చెప్తాను విను. మీ తమ్ముడికి ఉందిరా. ఇదే ఒరే బాబు ప్రశ్న రా ఇది. రౌడీ ఆడదయ్యా. రౌడీ మా తమ్ముడు నువ్వు ఎప్పుడు చూసా? ప్రశ్న తేడా మాట్లాడు నా కొడుకు, తేడా చేస్తాను. ఎప్పుడు చూసిందే? అమ్మ ఈ ప్రశ్న మాత్రమే అమ్మ, తప్పుగా మాట్లాడడం లేదు, మీరు అర్థం చేసుకోండి. మీ తమ్ముడికి ఉందిరా, నీకు కూడా ఉందిరా. మీ నాన్నకు లేదురా. అదేంటో చెప్పు. మా నాన్నకి లాగా నేను అవునా? మా తమ్ముడు నేను మా నాన్నకి లాగా రూట్లోకి వెళ్ళకరా, బోడుకో. ఏ రూట్ లో? నువ్వు నా రూట్ లో. ప్రశ్న అని చెప్పాను. ప్రశ్న అని మీకు తెలుసా? ఏంటి అతనికి తెలుసు సార్, మీకు తెలుసా?
అది ఎంతమంది నాకు తెలీదు. అతను తెలుసు అంటాడు. అతను అన్నాడు ఇప్పుడు. సార్ మీకు తెలుసా? అన్నాడు. నాకు తెలీదమ్మా. అయితేనా బోర్డు మీద షూట్ చేసేటట్టు ఉన్నోళ్ళకి. ఒరే చెప్పు ముందు. నాకు తెలియదు. తెలీదా? మీ తమ్ముడు కొందంటే సూదికి కన్నం ఉంటుందిరా. మీ తమ్ముడు కరెక్ట్. నువ్వు డబ్బలం అంటాడు. నువ్వు డబ్బలం అంటాడు, డబ్బలం కూడా కన్నం ఉంటుంది కదా. అందువల్ల నేను మన మూతి కుట్టాను. నా మూతి కొట్టుకుంటా 2 రోజులు యాదవా. మీ నాన్న గుణపం అంటాడురా. అయ్యా గుణపం కన్నం ఉంటుందా? అవునండి, గుణపం కనుముంతే కొయ్యకెట్టుకుందండి మూలెందుకు యాదవా. ఇవన్నీ వద్దు గాని చిన్న ప్రశ్న చెప్పనా? అడుగు. ప్రశ్న సమాధానం చెప్పు. నాకు తెలీదు. ఫస్ట్ లో గట్టుకుంటది, ఓడుతుంటే ఏంటది? సబ్బు. సబ్బా? ఏంటి? పట్టుకోవడానికి గట్టిగా ఉంటుంది అని సబ్బు వాడకపోతే అది వాడుతున్నా కొద్ది సబ్బు అలా రంగ తీస్తే మెత్తగా అయిపోదా? అయిపోతుంది. ఓకేరా బాబు, ఇంకో ప్రశ్న వేస్తాను. లాజిక్ ప్రశ్న చెప్పు. నువ్వు చదువుకున్నావు కదా, చదువుకో. ఇంటర్ చదువు. ఒక చెట్టు మీద 100 పావురాలు ఉన్నాయి. ఒక పావురు ఇంకా రాయితో కొట్టావు. ఒకటి చచ్చిపోయింది. ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉంటాయంటే 99 ఉంటుందిరా. ఏటు ఉండవో? 99 ఏటు ఉండవో? ఏముండవు. ఈ సౌండ్కి ఎగిరిపోవే 99. అబ్బా అలాగేస్తావా? సరే. ఐదుగురు చిన్నవాడు, పెళ్లికి మాత్రం పెద్దవాడు. ఏంటో చెప్పరా? అలా అమ్మ కొడుకు. అమ్మ కొడుక? అలా అమ్మ కొడుకు. చెప్పు ప్రశ్న. అలా అమ్మ కొడుకు. అమ్మ కొడుకు ఏంట్రా? మరి అమ్మ కొడుకులు ఉంటాయి. కొడుకులు పిల్లలు ప్రశ్న ఇది. అదే చెప్పనా? చిటికిడి వేణు. అదే అలాగా. ఐదుగురులో చిన్నవాడంటే అన్నికంటే చిన్న వేణు ఇదే కదా. బట్టలేనే. ఎట్లేనేంటి? పెద్ద లావుగా ఉంది కదరా. ఇదేది విను, ఇది లావుగా ఉంది కదా. చిన్నది సన్నంగా ఏదుంది? చిలకలేనే కదా. పెళ్లికి పెద్దవాడంటే ఇది పట్టుకునే కదా చుట్టూరు తిరుగుతారు. అదే 7 అడుగులు వేస్తారు. పంతులు గారు చెన్నైని పట్టుకోలేదు, బట్టలని పట్టుకొని తీయగాడు. అందువల్ల అది బట్టలాగా ఉంది, నీ చిలకలేలాగా. ఇవన్నీ వద్దు కానీ ఇంకో ప్రశ్న, చిన్న ప్రశ్న లాస్ట్ చెప్పనా? పట్టుకోవడానికి మెత్తగా ఉంటుంది. మాట్లాడితే నా ఒళ్ళు చచ్చిపోయి ప్రశ్నరా ఇది. ఒళ్ళు చచ్చిపోతుంది చేస్తున్నావు. నాకు మాత్రం కోపం వచ్చిందా నా కొడక? ఏంటి రెచ్చిపోతున్నావు? నువ్వు తప్పుడు మాట్లాడలే. తప్పుడు మాట్లాడలేదు. ఒళ్ళు చచ్చిపోద్ది. ఇది చెయ్యేస్తే జైలు పడి. అందుకే నువ్వు మాకు టచ్ చేస్తే నాకు సీమలు కలిసినట్టుంటాయిరా. సీమలు కలిసినా మంచిదేనా? ఏమే నీ దగ్గర బెల్లం రాసా. వినురా, చూడడానికి పొడుగ్గా ఉంటుందిరా. పొడగా ఉంది. ఏంటి? పట్టుకోవడానికి మెత్తగా ఉంటుంది. మెత్తగా. ఓయ్, లోపలికి వెళ్ళేటప్పుడు తడిసిపోతుంది. వెళ్ళేటప్పుడు అంత ఫాస్ట్, వచ్చేటప్పుడు రాదు. అది ఏంటో చెప్పు. చెప్పలేనా? నిన్న తడిసింది. ఏటైందిరా? నిన్న బట్టలు తడివి. సచిన్ కొడుక ఇదే పట్టుకొని మెత్తకుంటుందా? శవం ముట్టి శవం కాదా? రోజు డ్రెస్ ముందు నీకు వచ్చా ప్రశ్న? రాదు. చెప్పనా? విడదీయాలా? చెప్తాను విను. చూడడానికి పొడుగ్గా ఉంటుందంటే వీడికి గజ్జి ఉంది. ఎప్పుడు వెనకపోకురు ఇసురు వలరా? ఇసురు వల అంటే జాలాలు వలేస్తారు కదా చేపలకి. ఇసురు వల. చూడడానికి పొడుగ్గా ఉంటుందంటే దానికి ముడు ఉంటది కదా, ఆ ముడు ఇప్పుతారు. ఇప్పుతారు. అది పొడుగ్గా ఉంటుంది. అది దారంతో చేస్తారు కదా, పట్టుకోవడానికి మెత్తగా ఉంటుంది. అయితే ఇనుతో చేస్తారు. దీని మీద స్మూత్ రాది, చాలా స్మూత్. అర్థమవుతుందా? లోపలికి వెళ్ళి తడిసిపోతుందంటే నీటిలో వేస్తారు కదా, తడిసిపోతుంది. వెళ్ళేటప్పుడు అంత ఫాస్ట్, వచ్చేటప్పుడు రాదంటే ఇసురు వాళ్ళు ఎలాగేస్తారు తెలుసా? అసలు నువ్వు చూసావా? ఇలా పట్టుకొని అందులో పీతలు, పిత్తపరిగిలు, బూడిలు అన్ని పడతాయి. రొయ్యలు, సవళ్ళు అన్ని పడతాయి. అవి వచ్చేటప్పుడు బరువుగా ఉంటుంది కదా, లాగిల్లా గిల్లా 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 గిల్లా. ఓకే, మీరు ఈ విధంగా
రావణాసుడు కూడా సకల విద్య నేర్చుకున్నాడు. మరి దశరథ మహారాజు ఆనందానికి హుషారాల గాయకమ్మని పిలిపించి హుషారైన జానపదాలు పాడించుకున్నారు. తుడిసింది ఆ పిల్ల. తలివి తీరలేదే నా మనసు నిండలేదే
అని బాగున్నా లేదు చెప్పండి. బాగుందండి ప్రెసిడెంట్ గారు, బాగుందా? చెప్పండి మీరే. బాగుందా? బాగాలేదయ్యా. ఇంకా కొత్త కావాలా గారు? కొత్త కావాలా? కొత్తదే. ఆ చొట్టోడి పిల్లం గుడ్డోడికి వెళ్తే గుడ్డోడి పిల్లం చొట్టోడికి వెళ్తే చొట్టోడి పిల్లం గుడ్డోడికి వెళ్తే గుడ్డోడి పిల్లం చొట్టోడికి వెళ్తే మొగుడు అమ్మ చచ్చిపోయిందట. వాళ్ళ అమ్మ చచ్చిపోయి బాగుంటాను మాట్లాడు పాట. ఏమైనా బాగున్నాయా పాటలు? ఇడు మొహంలాగా ఉన్నాయి పాటలు. మూత ఎలగెట్టాను చెప్ప. అరే ఆ పాట ఎలా ఉంటుంది మేము పాడి వినిపిస్తాం చూడు. అడితేనే ఇంతకు మించి ఉంటాయి. గారు కొత్త వేసుకుంటే ఇంకా నాయుడు ఇంటికాడ లబ్బరముంటో లబ్బరముంటా నాయుడే మన్నాడే లబ్బరముంటో నాయుడే మన్నాడే లబ్బరముంటో ఎప్పుడు వస్తాడంటే అది వీలు కాడు మన మొగుడు. మన మొగుడు ఏంటి? నీకు మొగుడు నాకు అల్లుడు. ఇది మన పిన్ని. పిన్ని అంతేనా?
కోపం చూస్తుంది ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట నిలబెట్టు. తప్పకుండా నిలబెడతాను. మూడుసార్లు నా పేరు నిలబెడతా. చిలకట్టు కట్టి మీ అమ్మాయికి సేవట్లు పెట్టి నీ నోటు నా గడ్డెట్టి ఆమె ఒక మేకోడు తెగొట్టే పిన్ని ఎవరు ఆడి దగ్గర కొడతా నువ్వు దగ్గర అమ్మా నా రేపు ఆడికి దగ్గర కొడతా పిన్ని దగ్గర వచ్చాడనా ఆడు పంచి కట్టాడు కదా పంచి వెనక ఉంటుంది వచ్చాడుతానా వెనక అందినప్పుడు ముందుకు వచ్చి పెట్టి ఎంకేర్ చేస్తామండి. కాంచనా ఆ చెమకలో బింది నీ వాళ్ళు జడ కాంచనా కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అది కనబడితే చాలు అమ్మ దేవుడితో పెళ్లి అయిపోయింది ఆడేటి ఎక్కడ ఉన్నాడు అల్లుడు గారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చెయ్యాలా? గదిలోకి వెళ్ళు. ఏ గదిలోకి? బాత్రూమ్ కి కొత్త కట్టాం కదా రూము, ఆ రూమ్ లోకి వెళ్ళండి. బెగొచ్చి దాసేవా ఎటు ఉంచే అంతను బెగొచ్చి అమ్మా ఈడెన్నో వాడు మాట మాటగా మనకే ఫీల్ అవుతారు ఆయన. ఫీల్ అయితే ఆడేది అమ్మా ఇంట్లో ఏర్పాట్లు అన్ని చేస్తాను, పళ్ళు స్వీట్లు అన్ని పెట్టిస్తాను. అన్ని పెట్టా నాకు ఇష్టమైన నీకు ఇష్టమైన అన్ని మల్లెపూలు లేవమ్మా? మల్లెపూలు లేవా? వచ్చి అడిదానా మల్లెపూలు లేనప్పుడు గన్నేరు పూలు ఎట్టి అవి కూడా లేవే. గడ్డేసి దొరక నాకు ఇష్టం దొరక వెళ్ళమ్మా. నువ్వు రాయి ముగ్గురు మౌతు పిన్ని అమ్మ కాంచనా అవేటి పాలే నీ పాలే నా పాలేంటి? ఆవు తెచ్చిన పాలు. ఆవు తెచ్చిన పాలా? ఆ. వెయిట్ చేయాలా? అల్లుడి గారికి ఇవ్వాలి. ఆడికెందుకు గుణపాలు? మరి ఎవరికి ఇస్తా? ఎవరికి ఇస్తాను? వీడియో తీసిన కుర్రోడికి ఇస్తాను. అతనికి ఇవ్వకూడదే తప్పు. అప్పుడు నిద్ర వచ్చేది నేను ఆర్సం కొన్నాడు. అల్లుడి గారికి ఇవ్వాలి. ఆడికి ఇవ్వలేని కలబోట్లేదు. అలవాటు చేసుకో. ఇంతవరకు అన్ని పనులు నేర్పించారు. నేర్పించా. ఇది నేర్పిస్తా ఏమి నాకు కలబోట్లేదా? నేర్చుకోయే. అబ్బా ఉండు వీడికి అన్నాలు పట్టి ఏంటి అలవాటు చేసుకోయమ్మా. ఏం అవదే తల్లి. అబ్బా ఉండు వస్తాను గాబరైపోతాను. నీకు మొదటిగా నా చెన్ను కాంచనా నువ్వు అలాంటి ఎలా చెప్పు, కష్టపడి పెళ్లి చేస్తాను నీకు. అవ్వదు కాంచనా, నా బుజ్జి కదా. మా అమ్మని వెళ్ళమంటే ఏంటే? చూడండి ఈ లేదు వెళ్ళరుగా నేను వెళ్ళిపోలేట. అతను నీ భర్త కాంచనా? ఆడెన్నో వాడే మదే పది అలాగ అనగాడు ఫీల్ అవుతున్నాడు.
చేస్తుంది ఇలాగా అయిపోతుంది అవదిల్లమ్మ భయం వేస్తాను నాకు అలవాట్లేదు ఇటు గొప్పెట్టి అలవాటు చేస్తారు వాడు చెయ్య ఏనుగు పదమంత వంద ఇలా బొగ్గల మీద అంతా ఏడు గొడవంత భయం వేస్తాను ఏం అవ్వదు వెళ్ళాలమ్మా అలాగే వెళ్ళు సంబంధ డ్రెస్ షార్ట్ మాలేస్తుంది అవును మరి అన్నయ్య నేను గౌన్ వేసానా వీడియో బాగా తీయండి నాకు కనపడొద్దా అవునండి వీడియో కాదండి ఇడికి గుడ్డి కదా నాకు గుడి కాదు నా త్వరలో కనపడొద్దా కేజీ ఏదో ఉండవండి పెద్ద ఎక్స్ట్రా లేదు వీడికి కాదు ఆ విధంగా ఆడాలి అమ్మాయి ఎక్స్ట్రా మాట్లాడుకో పాటలు కాదమ్మా మా అక్క ఈ పాట విను తోత 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 కడితే అలా పొగడాలి చిన్న పెదాలు ఏంటబ్బా అన్నారు ఏ పని చేస్తే నువ్వు చేయగలవా చేస్తాను వస్తావా వస్తాను
సెంటర్ ఎన్ని సెంటర్ ఎన్ని ప్లేస్ ఎన్ని ప్లేస్ వస్తావా వస్తాను ఏమన్నా ఫోన్ చేయట్లేదు కుమారుడు ఫోన్ నెంబర్ ఇస్తే కదా నేను ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వలేదయ్యా ఓకే రెడీ మొక్క తీసుకో ఏం సరుకులండి ఏం సరుకులు సౌకర్యం తెలీదా తెలియదు నాకు సరుకులు అంటే ఈ చెవుట్లో నాకు చిన్నది కదా చిన్నదా ఆ. నా కాంట్రా సత్యనారాయణ దగ్గర చెప్పారు అమ్మో నాకు భయమమ్మా నాకు సరిపోతాయి ఇంతే చేస్తా తీసుకో నేను ఇప్పుడు ఏం చేస్తావు నేనా మొదలేదు కదా మొదలుకోట్టుకో ఎత్తుకోట కదా దరిద్రం మొదలదు రాయేది పడతాను రాలిపోతాడు ఓడిపోయావు ఆ. ఇంకెవరైనా ఉన్నారా మా అక్కందరా మీ అక్క దగ్గర ఆయుధాలని ఉన్నాయి రుద్రమదే కత్తి రమ్మ నేను ఏ పని చేసిన మీ అక్కదే కదా చేస్తాను రమ్మను ఏయ్, నేను రెడీ అమ్మయ్యా ఎనీ టైం నేను వస్తా నేను ఏ పని చేసి నువ్వు చెయ్యి చేస్తా. ఏ పాడు పాడు దగ్గరలే ఛాలెంజ్ ఛాలెంజ్ ఓడిపోతావు నువ్వు నీతో నవ్వు ఈ అంబేద్కర్ బొమ్మల ఎరగ ఎవర్రా వీడే నేను ఏ పాట పని పాడు అక్క. ఇస్మా శంకర్ సెక్యూరిటీ మాటలు చిన్న తప్పు పెద్ద తప్పు ఏంటి ఏమన్నావు వేణు నువ్వు పాప అన్నావా ఏమో కెమెరా మీద పాపలా నేను పాడిన తప్పు కదా అది ముఖ్యంగా చెప్పు రామచల్లి రామనాథుల్లో రామనాథుల్లో నాకు బాగున్నాడు ఇక్కడ ఎవరు చూపించేనా హుషారుగా చూసేస్తావా ఉం. ఇక ప్రెసెంట్ సార్ చిరంజీవుల బలము చిరంజీవి గారా ఏం చేశారు మన ప్రెసిడెంట్ గారు ఏం చేశారు తెలుసా హుషారుగా ఒక ముద్దు పెట్టమన్నారా ఎంత ఇస్తారు 100 ఇస్తానన్నారు మరి చిరంజీవి గారు గ్రామంకే ప్రెసిడెంట్ గారు ఆయన ముద్దుకి 100 అయినా 100 అయినప్పుడు? పక్కన కాంటారు సత్యనారాయణ ఆ. ఆయన బుద్ధికి ఎంత ఇస్తారు బుద్ధికేంటి ఇలా కొట్టుకుని గుర్తుతారు కదా దానికి ఎంత దానికి 10,000 బుద్ధికి 10,000 బుద్ధికి 10,000 యా. బుద్ధికి 10,000 మరి దెబ్బకోవాలి ఏంట్రా అన్న కొట్టుకొని బొర్ర మీద కొట్టి బొర్ర పగిలి కడిగాను దానికి 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు 100 రూపాయలు ఆపరే బాగుంది ఒకసారి ఒక్క ముద్దు పెట్టమన్నానే. రామచల్లి రామనాథుల్లో రామనాథుల్లో
వేణు వేణు మంచి మూమెంట్ లో ఆపిస్తావు. మంచి మూమెంట్ జంటనా మీరు పాడిన పాట అన్ని పొట్టగల్లో చూశారు. చూసాము విన్నాము. ఇది కనికారు కంప్యూటర్ నేను అందరూ బాగులైతే వీళ్ళందరూ బాగలేదు. ఎంత చేయడం మరి సార్ ఎవరైనా చేస్తున్నారు. బాగున్నారు కదా బాబు ఏం చేస్తారు ఒకసారి ఆయన కూర్చుని ఉన్నాడులే ఏదది ఏం చెప్పులే మంచిగా రామయ్యా ఆదుకొని ప్రభువయ్యా రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకొని ప్రభువయ్యా రామయ్యా శ్రీయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా శ్రీయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా కోతులు తీర్చేవాడయ్యా కోదండరామయ్యా అందరి బంధువయ్యా రామయ్యా ఆదుకుని ప్రభువయ్యా రామయ్యా రామా తెల్లవారితే చక్రవర్తి నైరాజ్యము నేలిని రామయ్య తండ్రి మాటకై పదవని వదిలి అడవలికేకినయా మునులు జనులు కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ ఆని రక్షసు ఆహరించి ఆకోజించినయా హసురుల తుంచి అమ్మనకై అగ్ని పరీక్షు వించినయా ఆకల నిందుకు సత్యము సార్ కులసతినే విడనాడినయా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా సత్యం ధర్మం తేజంలో కరుణాహృదయను చరణని వారి అభయనొసగమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా
అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు బంధుగా కొండగా మార్చి కొలువై ఉన్న స్థలము. పరమ భక్తితో రామదాసుని ఆలయము కట్టించినయా. సీతారామ లక్ష్మణులు ఆభరణములే చేయించినయా. పంచమి జానకి రామ పర్ణతాలాటితో సీతారాముల జనకములాడి శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మార్చిన శబరిదేనయ్యా. రామ భక్తితో నదిగా మార్చిన శబరిదేనయ్యా. శ్రీరాము పాదముల నిత్యము నదివేసుకుంటారు అయ్యా. ఈ శాతం తీర్థం దర్శించినదే జన్మధన్యమయ్యా. అందరూ బంధువయ్యా భద్రాచల రామయ్యా. ఆదుకుని ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. తనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. సురంబా అపురూపమైనదమ్మ ఆడజన్మ. ఆ జన్మ పరిపూర్ణత వెళ్ళాలమ్మ. పదవి అదే లోకమై మగని మంచి కోసం అదే ఆటిలో. సతిని మెంచగలరా అదే ఆటిలో. ఏ నోము నోసినా ఏ పూజ చేసినా ఏ కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా. కలిసి రాని కాలం వెలేవేసిన విడిపోని బంధం తనై ఉండగా. సహధర్మసారినై సరిలేని వరమనై సత్యాన్ని కలవేసినారు. మోడిగా మిగలరా పురుషులు. అపురూపమైనదమ్మ ఆడజన్మ. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ ఆడజన్మ. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. భగవాని సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. ఆర్యేసుదాసి పరమేశు మంత్రి ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని